హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లైఫ్లో అందరికీ చాలానే స్ట్రగుల్స్ ఉంటాయి, నాకైతే ఉన్నాయి. బట్ అవి డిఫరెంట్ ఫేజెస్లో వస్తూ ఉంటాయి. అవి మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం? ఈధర్ మనకున్న నాలెడ్జ్తో, అంటే మనకున్న అవగాహనతో, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ హెల్ప్తో సాల్వ్ చేసుకుంటాం. బట్ ఎక్కడో ఒక పాయింట్లో గివప్ ఇవ్వాలనిపిస్తుంది. అస్సలు హోప్ కనిపించదు. ఇది తప్పితే వేరే దారి లేదనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనిపిస్తుంది. అలా ఎందుకు అవుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? నాకేమనిపిస్తుంది తెలుసా, మనకి స్పెషల్గా అవేర్నెస్ లేనప్పుడు ఇలా గివప్ ఇస్తూ ఉంటాం అనిపిస్తుంది. అంటే ఒక పాయింట్ దగ్గర స్టాక్ అయినప్పుడు వేరే ఏం పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయో తెలియనప్పుడు మనం గివప్ ఇస్తూ ఉంటాం. సో ఈ ఛానల్లో మనం స్పెషల్గా కెరీర్లో ఉన్న పాసిబిలిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. మీకు ఈ ఆపర్చునిటీస్ అన్నీ చూపించి మీలో ఒక ధైర్యాన్ని, హోప్ని పెంచడమే నా ప్రయత్నం. సో ఇప్పటి నుంచి మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీ సింగిల్ వీడియోలో మీకు ఒక ఫీల్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తాను, దాంట్లో ఉన్న ఆప్షన్స్ని చూపిస్తాను. ఈ సిరీస్లో ఫస్ట్లీ మనం సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటారా? ఆబ్వియస్లీ అండి, ఒకవేళ మీరు పేరెంట్స్ అయి ఉంటే పొద్దునే మీ ఎదురింటి అబ్బాయో పక్కింటి అమ్మాయో బాక్సులు తీసుకొని బాయ్ అమ్మ బాయ్ నాన్న అని చెప్తూ వెళ్తుంటే మా అబ్బాయో మా అమ్మాయో ఎప్పుడు ఇలాంటి ఉద్యోగాలు చేస్తారో అని బాధపడుతూ ఉంటారు కదా. ఒకవేళ మీరు జాబ్ సీకర్స్ ఆర్ స్టూడెంట్స్ అయితే సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ బిల్డింగ్స్ బయట నుంచొని ఈ బిల్డింగ్ లోపలికి అసలు మనం ఎంటర్ అవ్వగలమా? లోపల వాళ్ళు చేసే మ్యాజిక్ మనం చేయగలమా? అసలు మనకు వచ్చింది సరిపోతుందా? ఇలా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇదంతా చేసుకునే ముందు ఫస్ట్ అసలు ఆ లోపల ప్రొఫెషనల్స్ మీరు ఎవరైతే ప్రొఫెషనల్స్ అనుకుంటున్నారో వాళ్ళు అసలు ఏం చేస్తారు? అలా చేయాలి అంటే మనం ఏమేమి చదువుకోవాలి, ఏమేమి టెక్నాలజీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటివి మనకి సూట్ అవుతాయి, ఇవన్నీ మీకు తెలియాలి. సో ఈ సిరీస్లో మనం అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం. అసలు ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్లో వీళ్ళు చేసే వర్క్ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ దట్ వీ షుడ్ ప్రిఫర్, మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఎలాంటివి ఆప్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.